హాయ్ అండి, నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు లకాడౌన్ పసుపు నాటుకుందామండి. ఎందుకంటే అవి సీడ్స్ తీసుకొచ్చి ఉన్నాయి కదండి, పసుపు కొమ్ములు అంటారు కదా, అవి తీసుకొచ్చి పెట్టగానే ఏంటంటే ఈ టైం రావగానే మొలకెత్తడానికి నాటుకోవడానికి అవకాశం ఉందనేసి చెప్పడం కోసం అవి స్ప్రౌట్స్ వస్తాయండి. అవి ఎలా వస్తాయంటే ఇలాగా వచ్చినాయంటే ఈ నాటుకోవడానికి సమయం వచ్చిందని అవి మనకు తెలియచేస్తాయండి. మామూలుగా తీసి పెట్టేస్తాయి, సరిపోతుందండి. చూసారు కదా, కథ చూసారు కదండి. ఈ పసుపు వచ్చరికి లకాడాన్ అనేది మేఘాలయ ప్రాంతాల్లో జాయింట్ హిల్ దగ్గర బాగా పండించింది. దీనికి వచ్చేసరికి ఎక్కువ శాతం కర్క్యూమిన్ ఉంటుంది కాబట్టి ఇది మంచి ప్రాధాన్యత వచ్చిందండి. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. పసుపులు అన్నిటిలో కూడా చాలా మంచి లేత కాకుండా ముదురు రంగు ఉంటుందండి. మామూలుగా ఏంటంటే పసుపు కలర్ ఉంటుంది కానీ పసుపు అంటే ఇది అలా కాకుండా ఆరెంజ్ కలర్ ఉంటుందండి, చాలా ముదురు రంగు ఉంటుంది. దీన్ని చాలా ప్రాంతాల్లో కూడా బంగారు తల్లి అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే అన్నిటికన్నా చాలా హెల్త్ పరంగా కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ పరిశోధనలో కూడా తేలిందండి. ఈ కర్క్యూమిన్ శాతం ఎక్కువగా ఉంటుందండి. ఇది అంతకుముందు తక్కువగా ప్రాచుర్యంలో ఉండేది, మేఘాలయ ప్రాంతాలు అటువైపే ఉండేది. ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయిందండి, బాగా వాడుతున్నారు, ప్రతి ఒక్క గార్డెనర్లో వాడుతున్నారు. మా సిటీజీ గ్రూప్లోకి వచ్చేసరికి సుమంత గారు బాగా పండించారండి. ఇది మన వైపు వచ్చేసరికి ఆంధ్ర వైపు ఆ పంట అంతా సిటీజీలో గ్రూప్లో ఉంచి మా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారండి, సిటీజీ మెంబర్స్ అందరికీ. కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మామూలు పసుపు నాటి మొక్కలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి కానీ తీసుకున్నాం దుంపలు. ఇది మాత్రం లకాడా అంటే ఫస్ట్ టైం అండి ఇది చేస్తుంది. అది చాలా అంటే చాలా అండి. ఇది ఆయుర్వేదం బాగా వాడుతున్నారండి. వంటల్లో వాడటానికి, ఔషధాలకు బాగుంటుంది, ముఖ సౌందర్యానికి వాడటానికి బాగుంటుంది. ప్లస్ శరీరంలో ఉండే ఎటువంటి వ్యాధులైనా సరే తగ్గిస్తుందండి, ఎలర్జీలకు కానీ అలాంటి వరకు. చాలా మంచి సువాసన కలిగి ఉంటుందండి. ఇది డార్క్ ముదురు రంగు ఉంటుందండి, లైట్ ఆరెంజ్ రంగులాగా ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి చూపిస్తాను. మామూలు పసుసరికి చూసే ఉంటారండి, అందరికి తెలుసు. ఇదండి చూసారు, ఇది లకాడాన్ పసుపు అండి. ఇది మంచి దీని కర్క్యూమిన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కలర్ వస్తుందండి. క్యాన్సర్కి యాంటీ ఆక్సిడెంట్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుందండి. ఇది ముఖ సౌందర్యం కానీ లేదా వంటల్లోకి కానీ క్యాన్సర్ రాకుండా వ్యాధుల నుంచి కానీ చాలా వ్యాధుల నుంచి వాడుతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఇది వాడుకోవాలండి. మామూలు పసుపు వదిలేసి ఇలాంటి దొరికితే సేకరించి తీసుకొని నాటుకొని పండించుకొని ఇవి వాడుకుంటే మన విషతుల్యమైన పదార్థాల నుంచి తగ్గించుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇలా ఉంటుంది డార్క్ ముదురు రంగు. చూసారు కదండి. అందువల్ల దీన్ని దొరకకపోతే రెండైనా సరే తీసుకొని వాటిని డెవలప్ చేసుకొని మనం ఈసారి బాగా పండించుకోవడానికి ప్రయత్నించాలండి. ఫస్ట్ టైం కాబట్టి ఎలా వేయాలనేది దాని గురించి మామూలు పోస్టులాగా వేస్తున్నాను, చూసి ఎలా ఉంటుందో చూద్దామండి. మీరు వాడుంటే కానీ లకాడాన్ పోస్ట్ గురించి మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని గురించి వివరాలు నాకు తెలిసిన తర్వాత నేను చెప్తున్నాను, మీకైనా తెలిస్తే దాని గురించి వివరణ నాకు ఇవ్వండి. అవి నాటుకుందామని వాళ్ళు తీసుకొచ్చారండి, చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇలా వస్తున్నాయి అంటే స్ప్రౌడ్ ఇలా వస్తున్నాయి అంటే మొక్కలు నాటుకోవడానికి అనుగుణం ఉన్నాయి అన్నట్టు అర్థం అండి. ఇదిగోండి, బల్బ్ వచ్చేసరికి ఏదైనా అంతే అండి, మన సీజన్ మనకు తెలియకపోయినా సరే ఆ సీజన్ వచ్చేసరికి అవి మొక్క వచ్చేసిద్దండి. దాన్ని బట్టి మనం తెలుసుకొని నాటుకోవచ్చు అండి. చూసారండి, నేను మొత్తం ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం 3-4 రోజులు చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే దీంట్లో మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతాయండి. అంటే మనం ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుస్తుంది దీంట్లో. ఇదండి, ఇలా వచ్చింది కాబట్టి అండి అలా పెట్టేస్తే చాలండి. ఎక్కువ లోపల కూడా అవసరం లేదు. దీనికి తడి శాతం కూడా బాగా ఎక్కువ ఉండకూడదండి. ఉండటం వల్ల
కుళ్ళిపోతుందండి ఇది. ఇలా పెట్టచ్చు. ఆ కణుపు వచ్చేసరికి పైకి ఉండేటట్టు పెట్టుకోండి. చిన్న చిన్న సంవత్సరం అంతా పసుపు మొత్తం సరిపడా వస్తుందండి మనకి. చూసారు కానీ సరిపోతాయండి, ఇంకంతకన్నా ఎక్కువ వద్దండి, ఇవే చాలా అవుతాయండి మనకి. ఇది ఇక్కడ ఒకటి పెట్టేస్తున్నా. చాలండి, చూసారు కదా, ఇలా పైకి వచ్చేటట్టు పెట్టుకుంటే తొందరగా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయండి. ఇవి ఎవరికైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు, వేస్ట్ అవ్వ. అట్లా చూసారు కదండి, లకడాన్ పసుపు చాలా మంచిదండి, కర్కూజ శాతం ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ట్రై చేయండి, మన ఆరోగ్యాలను మనం కాపాడుకుందామండి. ఆర్గానిక్ వాడికి ఎలాగ హెల్త్ మనం సేవ్ చేసుకుంటున్నామో అలాగే ఇలా లకాడాన్ పసుపు ఇలాంటివి కూడా మంచి క్యాన్సర్ కణాలు అన్నింటినీ హరిస్తుందండి. చాలా మంచిదండి. రోజు ఫుడ్లో తీసుకుంటున్నాం కాబట్టి మనం ప్రతి ఒక్క కర్రీలో ఇట్లో కంపల్సరీగా వేయాల్సి ఉంది. కాబట్టి సంవత్సరం అంతా కూడా మనం పండించుకొని పసుపు పాడించుకొని పట్టుకుంటే సంవత్సరం అంతా కూడా వాడుకోవచ్చు అండి. చాలా మంచిది. కాబట్టి ముఖ సౌందర్యానికి కానీ ఆడవాళ్ళు వాడుకుంటారు, తర్వాత కూరలో వాడతారు, తర్వాత మనం ప్రతి ఒక్క ఐటమ్ చేసేటప్పుడు కూడా వాడతాం. కాబట్టి ఎక్కువ శాతం పండించుకుందామండి. నేను అందరూ బాగా పండిస్తారు అని నేను అనుకుంటున్నానండి. దీని గురించి వివరాలను తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి. ఎవరైనా నియర్ బీలో ఉంటే 2-3 ఉన్నా చాలండి. నియర్ బీలో ఎవరైనా ఉంటే నాకు కాల్ చేస్తే ఉన్నంత వరకు అయితే నేను ఇవ్వగలనండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకోండి. బాయ్ అండి.